హాయ్ హలో వెల్కమ్ టు జాన్వీస్ మీడియా. ఎక్కడ చూసినా దేవరా దేవరా దేవరా. సో ఆ దేవరా కేవలం మన టాలీవుడ్లోనే కాదు, కాలీవుడ్లో సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని కూడా రియాక్ట్ అయ్యేలా చేసింది. ఆయన అది చూసి చాలా షాక్ అయ్యారని న్యూస్ బయటకు వచ్చింది. అది ఎంతవరకు నిజం, అసలు ఆయనకి షాకింగ్ అనిపించిన విషయం ఏంటో తెలుసుకుందాం. అసలు రజనీకాంత్ గారి ట్రైలర్ చూడగానే ఆయన రియాక్షన్ ఏంటి? బేసిక్లీ రజనీకాంత్ గారు అన్ని సినిమాలకి స్పందిస్తూ ఉంటారు. అవును. సో గతంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలకి కొన్ని స్పందించారు. సినిమా మెయిన్లీ చెప్పాలంటే జనతా గ్యారేజ్ సినిమా అప్పట్లో రజనీకాంత్ గారు చూసి అప్రిషియేట్ చేశారు. సో తారక్ వర్క్ అంటే రజనీకాంత్ గారికి బాగా ఇష్టం. సో అలాగే దేవరా ట్రైలర్ ఇప్పుడు దగ్గర 45 మిలియన్ వ్యూస్ అంత ఉంది. అంటే జస్ట్ 3 డేస్లోనే ఈ రేంజ్ రెస్పాన్స్ అంటే సినిమాకి ఏ రేంజ్ హైప్ ఉందో అర్థం చేసుకోవచ్చు. సో ఆబ్వియస్లీ పెద్ద సెలబ్రిటీస్ అందరూ కూడా చూస్తారు. సో అలానే తమిళ ఇండస్ట్రీ తలైవా మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కూడా దేవరా సినిమా తాలూకు ట్రైలర్ని చూశారు. చూసిన తర్వాత అందరికి లాగానే ఆయన్ని కూడా స్టన్ అయినటువంటి షాట్ ఏంటంటే ఆ షార్క్ షాట్. సో ఆ షార్క్ షాట్ చూసి ఆయన కూడా స్టన్ అయ్యారంట. పర్సనల్గా రజనీకాంత్ గారు ఎన్టీఆర్ గారికి కాల్ చేసి మరి ట్రైలర్ మొత్తం గురించి మాట్లాడుతూ ఆ షార్ట్ గురించే పర్టికులర్గా చాలాసేపు మాట్లాడారంట. అసలు చాలా బాగా తీశారు, ఎంత బడ్జెట్ అయింది ఏంటి, కొరటాల శివ గారికి నేను కంగ్రాచులేషన్స్ చెప్పానని చెప్పండి, సినిమా నేను ఎప్పుడెప్పుడు చూద్దామనే అంత రేంజ్లో ఉంది ట్రైలర్ అని చెప్పేసి రజనీకాంత్ స్థాయి వ్యక్తే ఫోన్ చేసి చెప్పారు అని అంటే సినిమా ఏ రేంజ్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. పర్టికులర్గా షార్క్ షాట్ గురించే ఒక 15 మినిట్స్ వరకు మాట్లాడారంట రజనీకాంత్ గారు. సో సోషల్ మీడియాలో ప్రజెంట్ ఆ న్యూస్ అయితే వైరల్ అవుతుంది. సో గతంలో కూడా ఇప్పుడు జనతా గ్యారేజ్ సినిమా చూసి అప్రిషియేట్ చేశారు. సో ఇప్పుడు అంటే ఎన్టీఆర్ గారి అభిమానులు 6 సంవత్సరాల తర్వాత అరవింద సమేత లాస్ట్ సినిమా సోలో సినిమా దగ్గర 6 సంవత్సరాలకి వెయిట్ చేసినటువంటి సినిమా అది, ఒక సోలో ఎన్టీఆర్ మూవీ. సో అటువంటి మూవీకి ఈ రేంజ్ హైప్ ఉంది. ఒక పక్క రజనీకాంత్ గారే అప్రిషియేట్ చేస్తున్నారు అని అంటే సినిమా ఏ రేంజ్లో రేపు బాక్స్ ఆఫీస్ దగ్గర అంటే కాసుల వర్షం కురిపిస్తుందో అర్థం చేసుకోవచ్చు.